హాయ్ ఫ్రెండ్స్, అక్కడ కనబడేదైతే మన మల్లికార్జున స్వామి కమాను. ఇది ఎక్కడ అంటే మన సిరిసిల్ల నుంచి 4 కిలోమీటర్లొస్తుంది. వేములవాడ నుంచి అయితే 8 కిలోమీటర్లొస్తుంది. అక్కడ కనబడేదైతే నెమలిగుట్ట మల్లికార్జున స్వామి. ఈ నెమలిగుట్ట అని పేరెందుకొచ్చిందంటే, ఒకప్పుడు ఎనకట ఇక్కడ చాలా నెమలీలు ఉండేవి. అందుకే నెమలిగుట్ట, నెమలిగుట్ట అని పేరు ఎళ్ళింది. ఇక్కడైతే స్వయంభుగా వెలిసినటువంటి మల్లికార్జున స్వామి. ఇగో ఇక్కడి నుంచి అయితే మనకు సీసీ రోడ్ అయితే పోసిండ్రు. మనం ఏదన్నా మొక్కుకున్నా గాని కోరికైతే నెరవేరుతుంది. ఇప్పుడైతే మనము ఇగో ఇట్లా మెట్లయితే ఇలా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాయతోది రాజు. ఈ రోజైతే మన రగుడు గ్రామానికి అయితే వచ్చిన. ఇక్కడ ఈ చుట్టూ ఉంది చూసిన ఉన్నప్పుడు దీన్ని నెమలిగుట్ట అంటారు. అలాగే ఇక్కడ మల్లన్న టెంపుల్ ఉంటుంది. అటు పైన గుట్ట పైన ఉంటుంది మల్లన్న స్వామి. ఒకసారి అయితే మనం అక్కడికి వెళ్ళి ఒకసారి దేవుణ్ణి అయితే దర్శించుకుందాం. ఈ గుట్టపై ఎక్కేటప్పుడు మెట్లయితే ఇలా ఉన్నాయి. చాలా ఎత్తుగా ఉంటుంది గుట్ట. దాదాపు అయితే ఇది 150-160 సంవత్సరాల నుంచి అయితే ఈ ఆలయం అవుతుంది. ఇక్కడ వల్లుబండ అంటారు దీన్ని. చుట్టూ అయితే ఇలా చెట్లతోట అయితే ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఒకసారి స్వామివారి దగ్గరికి అయితే వెళ్దాం. లోపలైతే స్వామివారు అయితే ఇలా ఉంటారు, మల్లికార్జున స్వామి. ఇక్కడ నందీశ్వరుడు, లింగము, మల్లికార్జున స్వామి స్వయంభుగా వెలిసినటువంటి స్వామివారు. చుట్టూ ఇలా ఉంటుంది. ఇక్కడ గంగరేణుల చెట్టు అంటారు. మనకు ఎక్కడైతే కొమరవెల్లి కాడైతే మల్లన్న టెంపుల్ ముందట ఎలా ఉంటుందో ఇక్కడ కూడా గంగరేణుల చెట్లు అయితే అలాగే ఉంటుంది. అక్కడైతే కనిపించేదైతే ఎల్లమ్మ గుడి. చుట్టూ ఇలా వాతావరణం అయితే ఉంటుంది. గుట్టల మధ్యలో వెలిసినటువంటి ఆలయం.